పేదలకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. విజయవాడలో జరిగిన చంద్రన్న దళిత బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో దళిత ఫైనాన్స్ కార్పొరేషన్ మూతపడే స్థితికి తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చమని ఆదేశాలు ఇచ్చాను. గిరిజనులకి దళితులకి పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టి కార్యక్రమం చేస్తున్నా. చాలా మంది మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎప్పుడు వెల్ఫేర్ హాస్టల్సే ఉండాలా, అక్కడ సరైన భోజనం ఉండకూడదు, పిల్లలు చదువుకోకూడదు, వీళ్ళకి మాత్రం రాజకీయం కావాలి, వీళ్ళ ఇష్ట ప్రకారం దోచుకోవాలి. కానీ ఈ పిల్లలు కడుపు నిండా తిండి తిని బాగా చదువుకుంటే చూసి ఓర్వలేని పరిస్థితిలో ఈరోజు ప్రతిపక్షాలు ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందరి పిల్లల్ని చదివించడం కోసం స్కాలర్షిప్లు కూడా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం. ఒకప్పుడు ఈ సంవత్సరం స్కాలర్షిప్ రాబోయే సంవత్సరం ఇచ్చేవాళ్ళు, చదువుకునేటప్పుడు రావు. చదువు నుంచి కాలేజీ నుంచి ఇంటికి పోతే అప్పుడు వస్తాయి, లేకుంటే అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నెలవారీగా ఇస్తున్నాం, ఎప్పటికప్పుడు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఎవరైనా చదువుకోవాలంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా ఉంటారు, కార్పొరేట్ స్కూల్స్ అయినా ఉంటారు, ఇంకో పక్క స్కాలర్షిప్లతో చదువుకుంటారు. ఇంకో పక్క మీరు చూస్తే విదేశాలకు పంపిస్తున్నాం. మన దేశంలోనే కాదు ప్రపంచంలో మీ యొక్క సీట్ వస్తే ఎక్కడైనా సరే మిమ్మల్ని పంపించి పూర్తిగా చదివించే బాధ్యత, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. పేదవాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, చదువుకోవాలని ఎక్కడికక్కడ ఒక కోరిక ఇలాంటివి ఉన్నప్పుడు ఆ కోరికగానే మిగిలిపోకుండా మీ తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోయినా ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ పెద్దగా మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు రాబోయే రోజుల్లో ఇంకా 2000 స్టూడెంట్స్ చొప్పున 2 లక్షల మందికి కనీసం మెరుగైన రెసిడెన్షియల్ స్కూల్స్ క్రియేట్ చేయాలని, 100 రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకేసారి పెట్టాలని నిన్నే వరల్డ్ బ్యాంక్ కూడా పంపించాను. తొందరలోనే అవి కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.